హాయ్ మెగా ఫ్యాన్స్. మన ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి మన అన్నయ్య మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్న సినిమా నిన్న ప్రీమియర్ షో చూసాము అనంతపురం శాంతి థియేటర్. అసలు సినిమా చూస్తున్నంతసేపు మొత్తం నాకు తెలిసి ఒక 80s బ్యాచ్ లేకుంటే సీనియర్ మోస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరికైనా సరే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. 100% తిరిగింటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఏజ్ ఏమి, ఆయన 70 ఏళ్లలో ఆయన పడుతున్న తాపత్రయం ఏమి, అసలు అది చూస్తుంటేనే అంత ఆశ్చర్యమవుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. సింపుల్ సబ్జెక్టు, ఎక్కడ కూడా ఓవర్గా ఇది లేకుండా అది లేకోకుండా మంచి సింపుల్ సబ్జెక్టు. కామెడీ ఇంకా టోటల్ వన్ అండ్ ఓన్లీ ఇంకా వన్ మ్యాన్ షోగా చేసేసాడు చిరంజీవి గారు. అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ అయితే అంత ఫన్నీగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ కూడా. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ కూడా తగ్గకోకుండా అదే రేంజ్ తీసుకెళ్ళాడు. ఆ రేంజ్లో పోతున్న సినిమాకి వెంకటేష్ గారు యాడ్ కావడము మళ్ళీ ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ టైంలో అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నైటు 1 గంట 2 గంటల ఆ టైంలోనే అభిమానులే అంత ఎంజాయ్ చేస్తారు. థియేటర్ అంతా ఊగిపోతుంది నవ్వులతో. అట్లాంటిది ఇక ఫ్యామిలీస్ లేడీస్ వస్తే ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. సాంగ్స్ ఉక్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అసలు సీట్లలో మొత్తం సెల్లులతో థియేటర్ అంతా ఊగిపోయింది అసలు. మళ్ళా చిరంజీవి గారు ఎక్కడ మరి రౌడేల్లుడు గరానమూడు అన్నయ్య ఇట్లా ఈ రేంజ్ తీసుకెళ్ళాడు సినిమాని. ఎక్కడ ఒక్క చోట కూడా చిరంజీవి గారు టైటిల్ కార్డు నుంచి ఎండింగ్ శుభంకర్ వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అసలు వెళ్ళిపోతుంది సినిమా. ఆ సబ్జెక్టు కూడా సింపుల్ సబ్జెక్టు, హెవీ లేకోకుండా ఎక్కడ కూడా బోర్ లేకోకుండా ఎంత నీట్గా అల్లుకున్నాడు స్క్రీన్ ప్లే మాత్రం. అనిల్ రావుపూడి గారికి ఎంత హ్యాట్సప్ చెప్పినా తక్కువే. చిరంజీవి గారి కామెడీ మనం చూసి ఎన్నేళ్ళు అవుతుంది. లాస్ట్ నాకు తెలిసి శంకర్దాస్ జిందాబాదే లాస్ట్ అనుకుంటా అన్నయ్య కామెడీ చూడడం అంటే. వెంకటేష్ గారి చిరంజీవి గారి కామెడీ సీన్స్ మొత్తం టోటల్లీ ఎక్స్ట్రాడినరీగా వచ్చేసే సినిమాలో మాత్రం. ఇంకా పాటలు ఆల్రెడీ వ్యూస్ వెళ్ళిపోయిన పాటలు అవి. ప్రతి పాట హైలైటే. చిన్నపిల్లల సెంటిమెంట్ సూపర్గా వర్కౌట్ అయింది. విలన్స్ కూడా ఎక్కువ ఓవర్ లేకోకుండా సింపుల్గా పెట్టేసి మళ్ళీ శరత్ సక్సేనాని చూస్తుంటే ఎప్పుడు మనం ముఠా వేసిన తర్వాత మళ్ళీ శరత్ సక్సేనాని చూస్తున్నాము. మళ్ళీ ఆ రోజు గుర్తు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి పాత సినిమాలు అన్నీ గుర్తు చేశాడు. నాకే అనిల్ రావుపూడి గారు ఒకటి వీడియో చేసినప్పుడు అనుకున్నా, ఎందుకు ఇది అంటే ఏదైనా చెప్తాను అభిమానిగా ఉన్నానని చెప్పుకుంటాను అనుకున్నా. కానీ సినిమాలో మాత్రం ఖచ్చితంగా అన్ని సినిమాలని టచ్ చేసినట్లు ఉంటుంది సినిమా. పాటలు నాకైతే అసలు ఇంకా ఇంటర్వెల్లో ఇంకా నాకు తట్టుకుంటే అంత ఆనందం వేసింది. అసలు ఆయన వెండి తెర కోసమే పుట్టాడు, ఇంకంతే. ఇంక వేరేది ఇంక ఎంత చెప్పినా ఇంకా తక్కువే. చిరంజీవి అంటే నటన అంటే చిరంజీవి అన్నట్లు ఓపెన్గా మనం గర్వంగా చెప్పుకోవచ్చు మెగా అభిమానులుగా. టోటల్గా సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మరి అనిల్ రావుపూడి గారి సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ వేసేసుకున్నాడు. ఆ వెంకటేశ్వర చిరంజీవి గారి కామెడీ మాత్రం అబ్బాబ్బాబ్బా నవ్వి చేస్తాం థియేటర్లో మాత్రం. అందులో వాడు పుల్రాజు మన ఎక్స్ట్రాడినరీ కూడా ఆ పిల్లోంది బ్రహ్మాండంగా చేశారు కామెడీ మాత్రం. ఆ పిల్లోంది కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఇంకా భీమ్స్ గారు అసలు బ్యాక్గ్రౌండ్ కానీ పాటలు కానీ అబ్బాబ్బా సూపర్. టోటల్లీ మనకి మళ్ళీ వాళ్ళు తిరిగి తర్వాత మళ్ళీ అన్నయ్యకి సంక్రాంతి బ్లాక్ బస్టర్. అన్నయ్య కెరీర్లో బ్లాక్ బస్టర్ పడిపోయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. సుస్మిత కొనిదెల గారికి, అలాగే మన ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, అలాగే అనిల్ రావుపూడి గారికి, మా మెగా అభిమానులు అందరి తరపున కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోన్లో ఈ మధ్యకాలంలో అన్నయ్యతో చేయలేదు ఎవరు. ఎంతసేపు ఉన్న మాస్ ఇదే ఉంది. కానీ అన్నయ్య కామెడీ ఎట్లుంటుంది అనేది ఈ తరానికి మరి మీరు చూపించారు. ఖచ్చితంగా నేనైతే అది 100% మీకు హ్యాట్సప్ చెప్తాను. ఎందుకంటే ఈ తరం వాళ్ళు అన్నయ్య కామెడీ చూడలేదు. ఇప్పుడు ఈ సినిమాతో తెలుస్తుంది అన్నయ్య కామెడీ ఏమనేది, ఎట్లా చేస్తారని. సూపర్గా చేశారు అసలు. ప్రతి సీన్ హైలైటే. అది కాక ఫైట్స్ సింపుల్. చిరంజీవి గారిని ఎట్లా వాడుకోవాలా చిరంజీవి గారిని అని అనిల్ రావుపూడి గారు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇంత తక్కువ సమయంలో ఇంత బ్లాక్ బస్టర్, ఇట్లా రేంజ్ ఎక్కడ కూడా సినిమాలో ఒక చోట కూడా కనీసం బోర్ అనిపించుకోకుండా సినిమా నడిపించడం అంటే చాలామంది ఎదురు చూశారు.
ట్రోల్ చేసేవాళ్ళు మహానుభావులు ఎట్లయినా తిరిగి సినిమా ఎత్తిపోతుంది, ఖచ్చితంగా మనం ట్రోల్ చేద్దామని రెడీ అయ్యారు. వాళ్ళందరినీ అస్సాం పంపించేశారు కదా సార్ అనిల్ రావుపూడి సార్. వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకోకుండా కనీసం అంటే ఒకటన్నా కనీసం దొరుకుతుందేమో సినిమాలో చూద్దామనేమో ఏదో రకం ట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ అస్సాం ట్రైల్ ఎక్కించి పంపించేశారు. అసలు వాళ్ళకి ఇంకా మళ్ళీ 10 సంవత్సరాలు నిద్ర రాకుండా చేసేసారు అన్నయ్యతో. ఎక్స్ట్రాడనరీ ఉంది సినిమా. అసలు ఇంకా పండుగ రోజు నుంచి మళ్ళీ ఫ్యామిలీస్ లేడీస్ మాత్రం పడితే మాత్రం ఒక్కో నా తెలిసి 3-4 సార్లు తక్కువ చూడరు సినిమాని. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అది పక్కా కంప్లీట్ సూపర్ సినిమా. మాకు ఈ మెగా అభిమానులు అందరి తరపున కూడా అనిల్ రావుపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. జై చిరంజీవ, జై చిరంజీవ.